అనగనగా ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఆ అడవిలోని పక్షులని, జంతువులని అన్నీ చంపి తింటూ ఉండేవాడు. అప్పుడు ఆ అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్నీ ఒక్కటై ఒక ఒప్పందానికి వస్తాయి. ఆ రాక్షసుడితో ఇలా అంటాయి: నువ్వు రోజు ఇలా కనపడిన పక్షులని, జంతువులని ఇలా చంపి తినడం మానేసేయి. ఎందుకంటే మేమే రోజుకి ఒక్కొక్కరిగా నీ దగ్గరికి వస్తాము. అప్పుడు నువ్వు మమ్మల్ని తినేయొచ్చు. నీ ఆకలి తీరుతుంది అని ఆ పక్షులు, జంతువులు ఆ రాక్షసుడితో చెబుతాయి. అప్పుడు ఆ రాక్షసుడు సరే అని ఒప్పుకుంటాడు. అలా రోజు ఒకరు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆహారంగా అవుతారు. ఒకరోజు ఒక పిచ్చుక వంతు వస్తుంది. అప్పుడు ఆ పిచ్చుక ఒక కట్టెల మోపు తలపై ఎత్తుకొని ఆ రాక్షసుడి దగ్గరికి బయలుదేరి వెళుతుంది. ఏమాత్రం భయం లేకుండా వెళుతుంది. ఆ పిచ్చుకని చూసి మిగతా పక్షులు, జంతువులు ఆశ్చర్యపోతాయి. భయం లేకుండా ఎలా వెళుతుందో చూడు అని. అలా ఆ కట్టెల మోపు తీసుకొని ఆ రాక్షసుడి దగ్గరికి వెళుతుంది. అలా వెళ్ళగానే ఆ రాక్షసుడు పిచ్చుకతో ఇలా అంటాడు: ఈరోజు నేను తినబోయేది నిన్నేనా? అయితే తొందరగా రా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ పిచ్చుక ఆ కట్టెల మోపుని కింద పెట్టి ఆ రాక్షసుడితో ఇలా అంటుంది: నువ్వంటే ఈ అడవిలో పక్షులకి, జంతువులకి అందరికీ చాలా భయం. కానీ నువ్వు మాత్రం మంటను చూసి భయపడతావంట కదా, అందరూ చెప్పుకుంటున్నారు అని పిచ్చుక రాక్షసుడితో అంటుంది. అప్పుడు రాక్షసుడు పిచ్చుకతో ఇలా అంటాడు: ఏంటి, నాకు మంట అంటే భయమా? ఎవరు చెప్పారు నీకు? నేను అసలు దేనికి భయపడను అని అంటాడు. అప్పుడు పిచ్చుక తన తలపై ఉన్న కట్టెమోపు కింద దించి అది మంటగా చేసి, ఈ మంటలో ఒక్కసారి దూకు, నీకు భయం ఉందో లేదో నేను చూస్తాను అని చెప్తుంది. అప్పుడు రాక్షసుడు వెంటనే ఆ మంటల్లో దూకుతాడు. అప్పుడు దూకగానే రాక్షసుడు మొత్తం కాలిపోయి చనిపోతాడు. అలా అడవిలో పక్షులకి, జంతువులకి ఆ రాక్షసుడి భయం తొలగిపోతుంది. అప్పుడు మిగతా పక్షులు, జంతువులు ఆ పిచ్చుకని అందరూ మెచ్చుకుంటారు.